మొదటి సభలోనే మీకు అవమానించినటువంటి ఘనత. ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారు పొత్తు ఎందుకు అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేసుకోలేక కేంద్ర ప్రభుత్వం అండతో తనకు ఇబ్బందికరంగా అధికారులపై లేఖలు రాస్తూ వారిని పక్కకు పంపించి పోల్ మేనేజ్మెంట్ చేసుకునేటువంటి ఉద్దేశం కోసమే పొత్తు పెట్టిన విషయాన్ని బీజేపీ ఇంకా గ్రహించుకోకపోవడం వాళ్ళ యొక్క రాజకీయ అజ్ఞానానికి తార్కాణం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేటువంటిది కేవలం వాళ్ళ కూటమిలో గట్టిగా 10 సీట్లు గెలిస్తే అందులో 1, 2 అది కూడా ఉంటుందో లేదో అనేటువంటి అంశాలు బీజేపీ ఉంది. దాని సెకండ్ వచ్చేసరికి మనకు పవన్ కళ్యాణ్ అసలే కోతి, అందులో కళ్ళు దాగింది, పిఠాపురంలో కొబ్బరికాయ దొరికింది. దాన్ని ఏం చేయాలో తెలియక కొబ్బరికాయని అటు ఇటు తిప్పుకుంటూ మనకు పూర్వంలో ఈ దయ్యాలు పట్టిన వాళ్ళని దర్గాలకు తీసుకెళ్తారు. అంటే సపోజ్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక పర్సనాలిటీలు మనకు కశ్మీర్ దర్గాలో దొరుకుతారు. మీరు వెళ్ళి చూడండి, కశ్మీర్ దర్గాలో కానీ మన కాజా దర్గాలో కానీ కొన్ని ప్రాంతాల్లో ఆ దర్గాలు ఏం చేస్తారంటే ఆ గాలి దుమ్ము పట్టిన వాళ్ళకి కాళ్ళకి గొలుసులేసి చెట్లకు కట్టేస్తారు. ఈయన దాన్ని సైన్స్ ఏమంటారంటే వాళ్ళకి హిస్టీరియా జబ్బు అంటారు. ఈయనకి హిస్టీరియా జబ్బు ఉందేమో అన్న సందేహం కలుగుతుంది. దయ్యం పట్టిందేమో, ఏ కామపిశాచన్న పట్టిందేమో తెలియదు, కానీ ఒకటే ఊగిపోతున్నాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ యొక్క స్పీచెస్ వలన యువతరం అడ్డదారి పడుతుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ముసుగులో స్లో పాయిజన్ ఇచ్చినట్టు యువత ఈ రోజున తల్లిదండ్రులకు మానసిక క్షోభగా మారాడు. అసలు పవన్ కళ్యాణే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మానసిక క్షోభగా మారాడు. మనోహర సుభాష్ అనేటువంటి ఒక ఆమె మన ఇంటర్వ్యూ చూసాం, చాలా బోల్డ్గా చెప్పుకొచ్చింది. పిల్లలకి పాలు ఇచ్చుకునే సమయం కూడా లేక పాలు వక్షస్థలంలో గడ్డలు కట్టిపోయినా ఈ పార్టీ చుట్టూ తిరిగి కొన్ని కోట్లు పాటు తీసుకుని చివరికి అందరి కింద నుంచి నలిగితే కానీ పైకి రారు అని క్లియర్గా చెప్పినప్పుడు ఇక్కడ ఏదో కాస్త ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే పరిస్థితిగా ఉందని చెప్పి ఆమె డైరెక్ట్గా నిస్సిగ్గుగా చెప్పిందంటే జనసేన యొక్క ఎజెండా ఏంటో తెలుస్తుంది. రెండోది ఓట్ బ్యాంక్ లేని యువత. పవన్ టార్గెట్ ఎవరిది అంటే యువతను టార్గెట్ చేశాడు. ఏదో ఈ అన్నాలు ముక్కలు చెప్పి గుడింతాలు చెప్పి ఉర్రోతో లొగుతూ కళ్ళు తాగిన కోతిలాగా పిచ్చెక్కినోడు మాదిరిగా మత పిచ్చెక్కినోడు మాదిరిగా ఆడిన మాట తప్పిన గాడిద కొడక అని తిట్టగ విని అయ్యో నాకు ఒక కొడుకు గలడా అని గాడిద ఏడ్చెన్ అనేటువంటి ఒక చిన్న పద్యం ఉంది. ఒరే పిచ్చోడా, ఎచ్చోడివా, ఎందుకు అరుస్తావురా, పూనకం ఏంట్రా అని అందరూ అన్ని తిట్లు తిడుతున్నా నన్ను కాదులేని దులపించుకునేటువంటి సిగ్గు లేనటువంటి మనస్తత్వం, చీము నెత్తురు కూడా వెళ్ళినటువంటి వాడు ఎవరనంటే పవన్ కళ్యాణ్. ఈ రోజున గ్రామాలు వెళ్తుంటే ఆ ఇంట్లో ఆ పిల్లల్ని వాళ్ళు ఏ రకంగా తల్లిని ఏడిపిస్తున్నారో చూడండి. నీవు నటుడుగా కూడా ఉండటం ప్రమాదకరమే. ఒక సినిమా కానీ, ఒక సీరియల్ కానీ, ఒక సంఘటన కానీ యువత మీద ప్రభావం చూపుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు డ్రగ్ ఎడిక్ట్ అయినటువంటి వ్యక్తుల కంటే ప్రమాదకరంగా ఈరోజు యువత మారింది. డ్రగ్ ఎడిక్ట్ అయిన వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళినా కౌన్సిలింగ్ ఇచ్చినా మారతారేమో, కానీ అంతకంటే ప్రమాదకరంగా యువతని తన పిచ్చికి డైవర్ట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాబోయే రోజులు కూర్చోండి, పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ వలన రాబోయే రోజుల యువత నిద్రపోవడానికి మత్తు మందులు వాడే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చింది. కుటుంబంలో తల్లిదండ్రులు ఆపుకోలేకపోతున్నారండి. గ్రామాల వ్యవస్థ వేరు, గ్రామంలో కట్టడి ఉంటుందండి, గ్రామ కట్టడి. ఆ గ్రామంలో ఫత్వా జారీ చేశారనుకోండి, పెద్ద మనిషి దాని ప్రకారం పోవాల్సిందే. కాబట్టి ఈ రోజున యువతని తన వ్యాఖ్యలతో ఇబ్బంది పెడుతూ తాను ఎక్కడ పోటీ చేయాలో కూడా ఒక స్థానం లేక చివరికి తన కమ్యూనిటీ బలంగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి నేను రాజకీయం చేస్తాను
అని ఎప్పుడైతే తను ప్రయత్నం చేశాడో, నీలో నువ్వే ఒక పవర్ స్టారు, పిచ్చి స్టారు, హెచ్ స్టారు, మొత్తానికి స్టార్ అయ్యావు, మా పాలిటీ కర్మ స్టార్ అయిపోయినావు. కాబట్టి నీవు అక్కడ గెలవలేకే కదా నీ ఫ్యామిలీని దించావు, నీ మేనల్ని దించావు. డైఫర్ ఆదినా ఉన్నాడు, హైపర్ కదా, డైఫర్ ఆది, ఆయన రాజకీయ నాయకుడే. స్టేజీ మీద కెమెరా ముందు ఎలా నటించాలో కూడా తెలియనివాడు. తాను సొంతగా స్కిట్లు చేసుకుంటూ ఎదుటి వారిని హేళనగా, ఎదుటి వ్యక్తి మీదని డిమోరలైజ్ చేస్తూ స్కిట్స్ రాసుకున్నటువంటి వాడు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడంటే వీళ్ళ ఈ బతుకులేనా, అది ఒక బతుకేనా? అంటే రాబోయే రోజుల్లో ఈ టీంకి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పరుచుకునే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. నేను ధరం తేజ చూసాం. నువ్వు ఒక పవర్ స్టార్ కదా, నీకు ఎంతమంది ఎందుకు? నీ ఎదురుగా ఒక ఆడ మనిషి 2,00,000 కుటుంబాలని కవర్ చేసిందంటే, నీకు జ్వరం వస్తే హైదరాబాదు, నీకు వడదెబ్బ తగిలిందో, ఆవిడ దెబ్బ తగిలిందో, ఏవిడి దెబ్బ తగిలిందో, లేస్తే హైదరాబాద్ సాయంత్రానికి. నీకెందుకు రాజకీయం? నీకెందుకు ఊపుడు? నీ ఊపు బాగా తగిలిస్తున్నావు నువ్వు. అంటే ఇక్కడ ఒక ఎమోషనల్ పొలిటీషియన్గా మారి కుటుంబ వ్యవస్థలో కూడా చిచ్చులు పెట్టేటువంటి వ్యక్తిగా తయారయ్యాడు. ఈయన జనసేన పార్టీ అధినేత అయిన అధికార వైసీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ స్టార్ కాంపెయినర్. ఈ రోజున వైసీపీ గెలవనటువంటి స్థానాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం ద్వారా కొన్ని స్థానాలని బోనస్గా పవన్ కళ్యాణే వైసీపీకి అందిస్తున్నాడు. ఉదాహరణకి సత్తెనపల్లి అంబటి రాంబాబు, ఇదే నరసింహాచార్యులు 1 వీక్ బ్యాక్ సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకి ఎదురుగాలి వీస్తోంది, టైట్ ఫైట్ అన్నాను. ఏదైనా అద్భుతం జరిగితే కనుక అంబటి రాంబాబు గెలుస్తారని చెప్పాను. రైట్, నా మొర పవన్ కళ్యాణ్ ఆలోచించాడు. ఉన్నాడు బళ్ళ గణేష్, నీ పవన్ అంటే వ్యసనం, పవనేశ్వర, గణేశ్వర, లోకేశ్వర, పిచ్చేశ్వర. అట్లా నా మొర ఆలకించాడు భక్త. సత్తెనపల్లి అంబటి రాంబాబు నేను గెలిపిస్తాను, నాకు రాత్రి కల్లో కనబడి చెప్పాడు. నిన్న మధ్యాహ్నం అంబటి రాంబాబు మీద పొన్నూరులో చేసినటువంటి వ్యాఖ్యలు 24 గంటల్లో అంబటి రాంబాబు గెలుపుకి సంకేతం అయిపోయింది. ఇంకా నా అంచనా ప్రకారం 3 రేపో ఎల్లుండో ఒక రోజున పిఠాపురంలో రేణుదేశే పర్యటన రాబోతుంది. పొన్నంకూరు కూడా రావచ్చేమో, ఎవరైనా ప్రచారం చేయొచ్చు కదా. మరి పద్మనాభం అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్, ఒక డ్రైన్ పొలిటికల్ ఉపయోగిస్తున్నాడు, డ్రైనేజీ పొలిటికల్, మురుగ్గాలవ రాజకీయం చేస్తున్నాడు. ఈ రాజకీయ నాయకుడు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరు వ్యక్తులు దూరంగా ఉన్నారు. సో పద్మనాభం కూతురికి ఆయనకి ఏదో గ్యాప్ ఉంది, ఆమెనిచ్చి కూర్చోబెడుతున్నారు. ఇది ఒక ప్యాకేజ్ ఇస్తారు. అంటే అంబటి రాంబాబు అంటే నీ కుటుంబంలో నీ గురుగంజ కింద నలుపు నువ్వు చూసుకోకుండా ఎదుటి వారి కుటుంబ జీవితాలను బయట పెడతాం. మరి అది కాపు యొక్క సంస్కారమో, కాపులాగా సంస్కారం ఆలోచించుకోవాలి. నాకు తెలిసి కాపు అనేసరికి కాపులకి ఇలాంటి మైండ్ సెట్లు ఎక్కడ లేవండి. కాపులైన వాళ్ళు కొద్దిగా పద్ధతి, సంస్కారం గల వ్యక్తులు. ఆ కమ్యూనిటీ చాలా గౌరవప్రదంగా ఉండేది, రాజ్యాన్ని రక్షించేటువంటి వారు. వాళ్ళలో నీవు కుటుంబంలో వ్యవహారం తీసుకొచ్చి దానికి డబ్బులు ఇచ్చి మీడియా కూర్చోబెట్టి ఇది కూడా రాజకీయం అంటారా? అంటే చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేష్ కాదు, పూర్తిగా పవన్ కళ్యాణ్గా మార్చారు. ఎందుకంటే ఈ స్ట్రాటజీ మొత్తం చంద్రబాబు నాయుడు గారిది. సో అట్లా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక మానసిక రోగి, ఒక కామ పిశాచి, ఇష్టికర జబ్బుతో బాధపడుతూ ఎండలోకి రాగానే వడదెబ్బ తగులుతుంది. ఆ టైంలో ఆయన అంటే నీకు నమస్కారం పెట్టేటువంటి సంస్కారం కూడా చేత కాదు. నువ్వు ఎందుక మా కర్మకి మీడియాలో ఇలా అంటాడు. ఇదేమిటి అంటే నరికేస్తానైనా ఇలా అనలేవా? మళ్ళీ ఇలా అంటే నీ యాటిట్యూడే
చాలా జుగుసాకరంగా ఉంది. నేను చూసి ఒక కామెడీ స్టార్గా నువ్వు తయారయ్యావు. కాబట్టి అక్కడ తాను చేసుకున్న స్వయంకృతాపరాధాలు, తను మాట్లాడిన మాటలు, తన చేష్టలు, ఆ గజనీ మాటలు, చివరికి నీకు పిఠాపురంలో ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోయావంటే నీ బతుకేమిటో ఆలోచించుకో ఒకసారి. అదో ఇక తెలుగుదేశం పార్టీ ఉంది. 74 ఏళ్ళు వచ్చాయి. ఈ 74 ఏళ్ల ఈ యువ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడెక్కడో రాయచోటు వెళ్ళి గడికోటి శ్రీకాంత్ని గెలిపించండి ఈసారికి. ఎవరు ఆయన? గడికోటి శ్రీకాంత్ వైసీపీ ఆస్పిరెంట్. అంటే నీ ఎమ్మెల్యే పేరు నీకు తెలియదు. దశరథ మహారాజు 46,000 సంవత్సరాలు అయోధ్యని పాలిస్తే అయ్యా ఈ ముసలిని భరించలేకపోతున్నామని మొరాలకిస్తే రాముడు ముందుకు వచ్చాడు. కాబట్టి ఇక్కడ తాను ఏ రకమైనటువంటి స్పీచ్లు ఇస్తున్నారు, తాను ఏం మాట్లాడుతున్నాడు, మైండ్ ఇన్బ్యాలెన్స్ తప్పి ఏం మాట్లాడుతున్నాడు. ఇక తత్రమా ఉన్నాడు. మే 3వ తారీఖున గట్టిగా బుద్ధి చెప్పాలి. ఎవరికి? ఎవరికి? నీకా? నెక్స్ట్ మార్చి 3వ తారీఖున లోకేష్ మంగళగిరిలో సపరేట్గా ఎలక్షన్ పెడుతున్నారు. కరెక్ట్గా తెలుగుదేశం కార్యకర్తలు ఆయనకి ఒక బూత్ కేటాయించి అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులు పెడతారు. చంద్రబాబు నాయుడు ఒక కర్మజీవి అని చెబుతాను నేను. 74 ఏళ్ల వయసులో ఎండ వాన, ఆయన ఉండగా వాన రాదనుకున్న మన కర్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఆయన ఎప్పుడు వచ్చినా వర్షాలు పడవు. ఈసారి నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యాములు ఎండిపోయినాయి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి రాజకీయ వారసుడిని తయారు చేసుకోకపోవడం పెద్ద మైనస్ అని. ఈ రోజున తన సొంత కొడుకుని మంగళగిరిలో ఓడించడానికి ప్రజలు కంకణం కట్టుకుంటే అతను గెలిపించుకున్నటువంటి పరిస్థితులు తెచ్చుకోలేకపోతున్నారు. చివరికి తనకు తానే ఓటమి, కుప్పం నుంచి ఓటమి పాలవ్వడానికి కూడా ఈ రోజున సిద్ధంగా ఉన్నాడు. సో టోటల్గా అటు బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ పూర్తి స్థాయిలో మైండ్ ఇన్బ్యాలెన్స్ అయ్యి మనం ఎన్ని తిడుతున్నా, ఎన్ని దుష్ప్రచారాలు చేస్తున్నా, ఎన్ని అవినీతి మేనిఫెస్టోలు ఇచ్చినా మనం నమ్మటం లేదు. జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారని ఒక ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి వారికి వారే తప్పులు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గెలుపుకి కూటమి ఒక స్టార్ క్యాంపెయినర్గా మారడంలో ఎలాంటి సందేహం లేదు. రైట్. సో కూటమి సార్ ఇందాక చెప్పినట్టు భాగంగా వాళ్ళు టోటల్ ఆపోజిట్ మాట్లాడుతున్నారు. సో ఒక పక్కన ప్రజల నుంచి వాళ్ళకి లేదు ఈసారి వాళ్ళు పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి సీట్ గ్యారంటీ అంటున్నారు. సో ఇదంతా విన్నప్పుడు కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని మీ అంచనా ప్రకారంగా చెప్తారు? ఇక్కడ కూటమి అంటే ఇక్కడ ఇందాక ఒక మాట చెప్పాను మీకు, అనపర్తి సీటు ఉందండి. అనపర్తి సీటు ఆయన యాస్పిరెంట్, టీడీపీ యాస్పిరెంట్. రైట్. 2019లో ఆయనకి మెళ్ళ కండవ కప్పారు. నిజంగానండి మత మార్పిడులు ఏవైతే ఉన్నాయో, మత మార్పిడు మన వాళ్ళని చాలా గౌరవించవచ్చండి. మత మార్పిడి చూస్తున్నాను. ఆ మత మార్పిడి కంటే దారుణంగా మతమాల మారుస్తున్నారు వీళ్ళు. అనపర్తిని బీజేపీకి మార్చి పారేశారు. నిడదవోలు క్యాండిడేట్ ఏమో జనసేన కింద చేశారు. ఇక్కడ జనసేన బీజేపీ కూటమి అంతే కదా. జనసేన బీజేపీ కూడా 31 సీట్లు ఇచ్చారు. తెలుగు సపరేట్ అంతే కదా. మీ లెక్క ఏదైనా ఇంకేమైనా తేడా ఉందా? లేదు లేదు. కూటమి అంటేనే నేను నాకు తెలిసిన ప్రకారం కూటమి మీ లెక్క 175 రావాలి. కూటమి అంటే 175గా. మరి కూటమికి వస్తుంటారంటే మీరు టీడీపీ జనసేన బీజేపీ మేము కూటమి అనుకుంటున్నాం. అప్పుడు 175 స్థానాలు. అవును. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే బీజేపీ జనసేన కలిసిన చోట కూడా బీజేపీ జెండాలు కనబడటం లేదు. బీజేపీ జెండాని ఎవరూ మోయటం లేదు. ఎందుకంటే దాన్ని భరించేటువంటి శక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదు. అది చివరికి నాకు ఇప్పుడు అనిపిస్తోంది మతపరమైనటువంటి రాజకీయ పార్టీగా మార్చారు. కాబట్టి ఇక్కడ జనసేన
టీడీపీ 31 సీట్లు ఇస్తే అంటే మీ ప్రకారంగా బీజేపీ మత మార్పిడి అసలు వై నాట్ ఎందుకు కాకూడదండి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు కాకూడదు? ఎందుకు అలా మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే నిన్న మాట్లాడినటువంటి అమిత్ షా వ్యాఖ్యలు ఒకసారి దీనికి తార్కండి చూస్తున్నాను. అంటే ముస్లిమ్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కాదా, భారతదేశంలో ప్రజలు కాదా? కదా, ఎందుకు వాళ్ళ రిజర్వేషన్ ఎందుకు మీరు ఒప్పుకోరు? ఎందుకు ఒప్పుకోరు? వాళ్ళకి స్వేచ్ఛ అక్కర్లేదా? అంటే భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వమని అన్న రూల్ ఎంతకాలం వచ్చి ఎంత టర్మ్ ఇచ్చారండి? అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి ఎన్ని సంవత్సరాల కాలపరిమితి ఇచ్చారు? ఆ కాలపరిమితికి మించిన తర్వాత ఎందుకు మీరు దాని అమెండ్మెంట్ మార్చట్లేదు? అంటే మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఓట్ బ్యాంక్గా మలుచుకొని ఈ రోజున అగ్రవర్ణాలలో 90% మార్కులు వచ్చినా కూడా ఉన్నత స్థానాలకి పదవులకు వెళ్ళలేక, ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళలేక వాళ్ళకి ఓసీ అనేటువంటి కార్డు పెట్టి ఓసీల్లో బలహీనం లేరా? అంటే మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్లు కొనసాగింపు తరతరాలుగా యుగాలుగా లాక్కొస్తారు. 10% ఓట్ షేర్ ఉన్నటువంటి మైనారిటీలకి 4% రిజర్వేషన్ ఇవ్వడానికి మీకు వచ్చిన నొప్పి ఏంటి? అంటే నీది ఏ భావజాలం మీది? నిజంగా అంటున్నానండి, ఒకవేళ కనుక బీజేపీకి 400 సీట్లు కనుక పట్టం కడితే భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీలు బతకనివ్వరండి. రైట్ సార్, ఇందాక మీరు మాట్లాడినట్టు నాకు ఇందాక నుంచి ఒక క్వశ్చన్ గుర్తుకొస్తుంది. ఈ టీడీపీ కూటమి అని పదే మనం మెన్షన్ చేస్తున్నాం కదా, ఈ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడిన తర్వాత ఇది ఎవరికి ఎఫెక్ట్ సార్? భస్మాసుడు హస్తం తనెత్తి తాను పెట్టుకున్నాడు. మొట్టమొదట మురసుపల్లి శర్మిలా శాస్త్రిని తీసుకొని వచ్చి నాలుగు కాస్త ప్యాకేజీ ఇచ్చి ఆమెకి కాంగ్రెస్ హస్తాన్ని చేతిలో పెట్టి ఆ హస్తాన్ని ఎత్తిన పెట్టుకున్నాడు. మొదటిది జగన్ యొక్క బలహీనత మీద దెబ్బకొట్టాడు. జగన్మోహన్ రెడ్డికి షర్మిల అంటే ప్రాణం. జగన్మోహన్ రెడ్డి యొక్క బలహీనత ఎవరు? షర్మిల. సో షర్మిలని యాంటీ చేసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి యొక్క రెండవ బలహీనత ఎవరు? అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డిని డిమోరలైజ్ చేయడం కోసం ఏం చేశాడు? అసునీతను తీసుకొని వచ్చి ఈమె కలిపి వ్యతిరేకం చేసుకొచ్చాడు. ఎప్పుడైతే షర్మిల స్పీచెస్కి ముందుకు వచ్చిందో దీని కనుక ముందుకు లాగితే మళ్ళీ మనకు ఎఫెక్ట్ వస్తుందని అప్పటిదాకా బూస్టప్ ఇచ్చినటువంటి మీడియా చివరికి ఆమె న్యూస్ని కవర్ కూడా చేయటం లేదు. అంటే అవసరానికి వాడుకోవడం. ఆయన దగ్గర ఒక రెడ్ బుక్ ఉంటుంది. బలాని వ్యక్తిని ఎవరి దగ్గర? చంద్రబాబు గారి దగ్గర. చంద్రబాబు గారి బుక్కుని లోకేష్కి ఇచ్చాడు. నాకు ఒక చెత్తవారం వచ్చింది, చేయి వణుకుతుంది, కాబట్టి రెడ్ బుక్లో నువ్వు ఫాలో అవ్వు, కాబట్టి ఫలానా వ్యక్తిని ఏ రోజు పార్టీలో చేర్చుకోవాలి, ఆ పార్టీ చూసిన వ్యక్తిని మళ్ళీ ఏ రోజున పార్టీ నుంచి బయట పంపించాలి, ఈ పార్టీలో ఉన్నంత వరకు ఈ క్యాండిడేట్ని ఎక్కడికి తోలాలి, ఎక్కడ వంచాలి, ఎక్కడ తుంచాలి, ఏ రకంగా ఎదుటి తిట్టించాలి. సో కాబట్టి ఇది ఒక స్ట్రాటజీ, ఇది భావజాలం. ఆ డైరీలో మళ్ళీ ఎప్పుడు పంపించాలో రాసుకుంటారు డేటు, ఆ అవసరం తీరిన తర్వాత పక్కన పెట్టేస్తారు. అట్లా షర్మిలని రెచ్చగొట్టారు, సునీతను రెచ్చగొట్టారు, అయిపోయింది. ఆ తర్వాత అవినాష్ రెడ్డి మీద హడావుడి చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టీడీపీతో కలవకుండా ఉన్నట్లయితే, టీడీపీ కలుపుకోకుండా ఉన్నట్లయితే ఈ సంవత్సరం ఈ ఎలక్షన్లో టీడీపీ అధికారంలోకి వచ్చేది. ఓకే, జనవరి నెల వరకు విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగరేషన్ కానంత వరకు నాబోటివాడు కూడా జగన్కి ఎదురుగాలే వీస్తుంది అని చెప్పిన వ్యక్తులు. కాకపోతే అంటే యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా లాస్ట్ 2 years బ్యాక్ ఆయన జాతకం రాసుకున్నాం కాబట్టి 107 సీట్లు బయటపడతాను అప్పుడు చెప్పుకున్నాం. అయినప్పుడు ఎక్కడో నాకు కాస్త ఆలోచించాను. అయితే ఇక్కడ ప్రజా వ్యతిరేకతని, ప్రభుత్వ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవటంలో క్రమక్రమేణా చంద్రబాబు గారి గ్రాఫ్ పడిపోతూనే ఉంది. రెండోది, ఆయన అరెస్ట్ అయినప్పుడు ఈ హిస్టరీ రాజు ఎవరికైతే ఉందో
పవన్ కళ్యాణ్, వై నాట్ 175, ఈ చంద్రబాబు నాయుడు ఐఎమ్ రోలర్ అని కనుక అని ముందుకు వచ్చినట్టయితే టీడీపీ ఆంధ్రప్రదేశ్లో కనుమరుగయ్యేది. దరిద్రుడి పెళ్లికి వడగళ్ళవాన అంటారు. దరిద్రుడు కుంకం పట్టుకున్నా కారం అవుతుంది, వంకాయ పట్టుకున్నా బాంబు అవుతుంది. వీడు దరిద్రానికి కన్న కొడుకు పొరలాడలేదు. నేను ఎప్పుడు చెబుతా, చంద్రబాబు నాయుడు జైలుకి వెళితే చాలామంది చనిపోయారు పాపం. అంటే మీరు అనొచ్చాను, రాశులు వచ్చిపోయినప్పుడు కూడా చనిపోయారు కదండి. నేను చనిపోయి ఉంటే ఒక రకం చనిపోయిన వ్యక్తి మీద ఆదరణ పెరుగుతుందండి. చక్కగా తండ్రి జైలుకి వెళితే ఎస్కేప్ ఢిల్లీలో కూర్చున్నావుగా. అప్పుడు మన మొఘల్ చక్రవర్తి కింద బొరలాడి పైన బొరలాడి జుట్టు చించుకొని పిచ్చిముండా కొడుకు మాదిరిగా రాజమండ్రి వెళ్ళి నేను ఆయనకి మిలాఖత్తులో మొలాఖత్తై చివరికి బాబు గారికి నేను సైకిల్కి గాలి కొడతానని చెప్పి గాలి కొట్టి 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 మొత్తానికి ట్యూబ్ నిలబెట్టాడు. ఆ తర్వాత గ్రాఫ్ ఎలా మారింది? అందరూ చంద్రబాబు జైలుకి వెళ్ళాడు సింపతి వస్తుందని. అంతటి బాంబు బ్లాస్టుల్లోనే చంద్రబాబు సింపతి రాల. మన దరిద్రం ఏంటంటేనండి, ఆ రోజున చంద్రబాబు నాయుడు 6 నెలల ముందు ఎలక్షన్కి వెళితే, లేకపోతే మనకు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడాను చక్కటి శీతాకాలంలో ఎన్నికలు వచ్చాయి. మనకు చలికాలంలో 6 నెలల సింపతి కోసం పోతే నట్టెండలో రోహిణి గారి ఎండలో ఓడేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఇందుకు కారణం అదే తమ్ముళ్ళు నేను చెప్పేది. నేను అనే వ్యక్తి ఉండబట్టి మేలో ఎలక్షన్ వచ్చింది. కాబట్టి ప్రతి విషయంలోనూ లేదు బాగానే ఉంది, ఇంకా అనుకూలంగానే ఉందనుకుందాం. వాలంటీర్లు నీకు ఎందుకు వర్జువల్కి ఎందుకు వెళ్ళారు మీరు? బుద్ధుండి అక్కర్లా చంద్రబాబు నాయుడు నీకు. నీవేమో వాలంటీర్లు 5,000 జీతం జీతమేనా? మూటలు మోసే ఉద్యోగమేనా? తలుపులు కొట్టి ఇంట్లో దూరి అసభ్యకరంగా చివరికి ఫంక్షన్ తీసుకునే వాళ్ళ వయసు ఎంత ఉంటుందండి? నీ వయసు ఉంటుంది, చంద్రబాబు వయసు ఉంటుంది కదా. ఆ వయసు వాళ్ళు ఆ వాలంటీర్కి మనవరాళ్ళు అవుతారు. అంటే నీ పార్టీ చేసే పని వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నావా? డీబీటీ నాన్ డీబీటీ ద్వారా పథకాలు వెళ్తున్నాయిగా. కేవలం ఒక ఫంక్షనర్స్కి మాత్రం బై హ్యాండ్ వెళ్తుంది. రైట్. మరి వాళ్ళ నోట్లో ఈ రోజులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఎంతమంది చనిపోయారు న్యూస్. అవును. ఒక ఆయనేమో కాళహస్తిలో వాలంటీర్ ఉగ్రవాదులు అంటాడు, ఇంకో ఆయనేమో గుడ్డలప్పు తీసి కొడతాము అంటాడు, రోడ్డుపై తరుగుతాము అంటారు. అంటే వాళ్ళకి ఆత్మాభిమానాలు ఉండవు వాలంటీర్లకి. వాళ్ళెవరు? పరాయి గ్రామస్తులు కాదుగా, మీ ఇంటి చుట్టూతా మీరు నిర్ణయించుకున్న వ్యక్తేగా. అంటే నీ గ్రామంలో మీ 50 ఇళ్ళకి మీకు సంరక్షణ చేస్తూ నిన్ను ఇల్లు కదలకుండా అన్ని పథకాలు చేరుస్తూ నీకు అన్నీ అందిస్తుంటే వాళ్ళు హ్యూమన్ ట్రాపింగ్కి పాల్పడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నటువంటిది నీది చంద్రబాబు నాయుడు నోరా మురుక్కాలవా అనేది పబ్లిక్ ఆలోచించుకోవాలి. గత ఎన్నికల్లో మనం అత్యధిక మెజారిటీతో మనకి అధికారంలోకి వచ్చింది వైసీపీ. ఈసారి ఎవరికి రాబోతుందని మీరు అంటారు? ఎవరికి అత్యధికంగా వస్తుంది ఈసారి? మన వైసీపీకి ఎంత రావచ్చు? ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బలమైనటువంటి రాజుని ఓడించడానికి గడ్డి పరకల కంటే ఇంకా హీనమైనటువంటి ఏదైనా మొక్క ఉన్నదంటే ఎక్కడ దానికి పేరు కూడా తెలియట్లే, గరికాకులు అనుకోండి, కలిసి వస్తే దాని అర్థం ఏంటి? సముద్రం రాజు ఎత్తుకోవడానికి సామంత్రాలు దాన్ని ఎత్తుకొచ్చుట్టుగా ఉంది. కొండ అద్దమందు కొంచెమే ఉండదా విశ్వదాభిరామ వినరవి అంతే. సో జగన్మోహన్ రెడ్డి క్లిస్టల్గా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో, పవన్ కళ్యాణ్ యొక్క ఆదరాభిమానాలతో, పురంధరేశ్వరి గారి యొక్క ఆశీస్సులతో, నారా లోకేష్ గారి పిల్లచేష్టలతో, అసలు వైసీపీ ఓడిపోతున్నటువంటి స్థానాలను కూడా అద్భుతంగా వారి వాక్చాతుర్యాలతో ప్రజలలో మమేకమై సైకిల్ పోవాలి అని వాళ్ళ గుర్తుని వాళ్లే పోగొట్టుకుంటూ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు కానీ,
లోకేష్ గారు కానివ్వండి, మా మాలోకం కానివ్వండి, చివరికి అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు వీళ్ళు. ఎక్కడికి ఈవీఎంకి వెళ్ళేసరికి రాత్రంతా అదే కళ ఉంటుంది కదా, పోయి ఆ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి అత్యధిక మెజారిటీతో వైసీపీని గెలిపిస్తున్నారు. 107 నుంచి 115, 120 ఓట్ల శాతం గెలిపిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు గెలుస్తారని కొంతమంది, లేదు గెలవడానికి కొంతమంది, అవాస్తవాలని కొంతమంది, దాని గురించి మీరే అంటే ఇక్కడ ఇదే మన క్యూబ్ టీవీలో మన శ్రావణ్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను 25,000 ఓట్లతో ఓడిపోతున్నానంటే అదేంటండి ఇది చాలా డేర్ వాయిస్, నా స్ట్రాటజీ ఇది, నా పొలిటికల్ స్ట్రాటజీ ఇది, మా వ్యూహాలు మాకుంటాయి. వాళ్ళు ఏమంటారు షణ్ముఖ వ్యూహం అన్నారు. అది ఏ సంగ్రామంలో తెలియటల్లా, కొత్త పేరు కొత్త కొనుక్కొచ్చారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అనేది నా స్ట్రాటజీ. ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఎందుకు అంత బలంగా చెప్తున్నారు ఓడిపోతారని? నా స్ట్రాటజీ అండి అది. నేను ఒక ఆస్ట్రాలజర్గా చెబుతున్నాను, ఓడిపోతున్నావు, నువ్వు జాగ్రత్త పడు, అక్కడికి వెళ్ళి నువ్వు మమ్మల్ని తిడుతున్నావు. నువ్వు ఇదే ఛానల్లో, ఇదే క్యూబ్ ఛానల్లో 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు బలాన్ తారీఖున కారాగార వాసం ఉంది వెళుతున్నాడు అన్నటువంటి ఆ టైంతో సహా ఇదే ఛానల్లో చెప్పాం. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నోట్లో బూరుగుపల్లి వారి బూరుగుపూడి బెల్లం పెట్టుకున్నారా? బలాన్ తారీఖున బయటికి వస్తాడు అని చెప్పి ఆ రోజు వచ్చినప్పుడు మమ్మల్ని గౌరవించారా మీరు? ఈ రోజున ఒక సాధారణ ఆస్ట్రాలజర్ని, నేను మెగా జ్యోతిష్యుడిని కాదండి, లేకపోతే నేనేమి పెద్ద జ్యోతిష్యుడిని కాదు, నేను జ్యోతిష్యం నేర్చుకుంటున్నా, నా జ్యోతిష్యం రాదు, నేర్చుకుని మంచి మాటలు చెబుతున్నాను. నన్ను ఈ రోజున ఒక అనలిస్ట్గా మార్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నన్ను తిడటానికి, నన్ను కొడటానికి, నా ఇంటి చుట్టూ రిక్కీలేసి భయభ్రాంతులకు గురి చేసి, నాకేం భయం? జగన్మోహన్ రెడ్డి కోసం చావటానికైనా సిద్ధంగా ఉన్నది. నేను చెప్పేశాను మా ఇంట్లోకి, నన్ను ఏ క్షణంలో అయినా సరే తెలుగుదేశం వాళ్ళు హతమారుస్తారు, ఇది ఖాయం. ఒకవేళ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన, అక్కడ చంద్రబాబు నాయుడు గెలిచిన, నాకు మరణం తథ్యం. డిసైడ్ అయిపోయినా నేను. కాబట్టి నా గురించి మీరు ఆలోచించకండి, అన్ని బాధ్యతలు అప్పచెప్పాను. జగన్మోహన్ రెడ్డి కోసం నేను ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధమన్నా. రైట్. షర్మిల గారు కడప నుంచి పోటీ చేస్తున్నారని ప్రచారం సాగుతుంది. దాని గురించి మీరేమంటారు? ఒకవేళ చేస్తే గనక మనకి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదా అవన్నీ ఒక స్ట్రాటజీగా, ఇది కూడా ఒక స్ట్రాటజీగా వాడుకుంటారా? మనం ఇందాక చెప్పుకున్నాం, ఇది ఒక స్ట్రాటజీ. ఒక రకం చెప్పాలంటే చిరంజీవులు అంటారండి. ఎన్టీ రామారావు చిరంజీవి. ఎందుకని? ఆయన చేసిన మంచి ఏదైతే ఉందో అది అచిరకాలం ఉండేటువంటిది, వాళ్ళకి మరణం లేదు, ఆ పేరుకు మరణం లేదు. ఎన్టీ రామారావు గారు రేపు మా మనవాళ్ళు కూడా మేము పరిచయం చేస్తాం. ఎన్టీ రామారావు ఘనత గురించి చెప్పాల్సింది. ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి ఆత్మ జగన్ రెడ్డిలోనికి ప్రవేశించి, ఆ రోజు ఎన్టీ రామారావు ఏ పథకాలు అయితే పెట్టి చేయాలనుకున్నామని జగన్మోహన్ రెడ్డి చూపించారండి. రాజశేఖర రెడ్డి గారికి మరణం లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, నేను ఒక ఆస్ట్రాలజర్గా పూర్వజన్మలపై పరిపూర్ణమైనటువంటి పట్టు కలిగిన వ్యక్తిని, నేను రీసెర్చ్ చేసిన వ్యక్తిని. ఆ రోజు అల్లూరు సీతారామరాజు గారి యొక్క చనిపోయినటువంటి డేట్ ఆఫ్ బర్త్, ఈయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఒకటేనండి. వైఎస్ రాజశేఖర రెడ్డి అలియాస్ అల్లూరు సీతారామరాజు, వాళ్ళిద్దరు పందా ఒకటే. ఎప్పుడైతే ఆయన పేరు చారిత్రకంగా నిలబడిపోయింది అనుకున్నామో, అటువంటి చరిత్రని షర్మిల తిరగరాసిందండి. ఎప్పుడైతే మురుసుపల్లి షర్మిలా శాస్త్రి రాహుల్ గాంధీకి తల వంచిందో, ఆ రోజు రాజశేఖర రెడ్డి మరణించిన రోజు అండి. ఎప్పుడైతే ఒక వ్యవస్థలో తన తల్లిదండ్రులకు అవమానపరిచని హతమార్చిన వ్యక్తులతో చేయి కలిపిందో ప్యాకేజీల కోసం, నీ మొగుడు సమర్థవంతుడైతే నీ బతుకెలా ఎందుకుంటుంది?
ఇక్కడంతా ఏంటి, స్వార్థజనితమైనటువంటి జీవితాలు ఇవి. సో కాబట్టి షర్మిల డిపాజిట్ కూడా అక్కడ రాదు, మరొక అవమాన భారంతో వెనుతిరగాల్సింది. ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? 107 నుంచి 115, ఇంకా వస్తే ఇంకో 10 వస్తాయేమో. అంటే ఇది కూడా మీ స్ట్రాటజీ ప్రకారం చెప్తున్నారా, ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్నారా? రెండు కలుపుతానండి. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక మేధిని జ్యోతిష్యుడు నేను ఒక్కడినే. ఓపెన్ ఛాలెంజ్. ఎంత సంఖ్య చెప్పారు ఇందాక? 107 నుంచి 115. ఇది తప్పితే నేనే జూన్ 4 ఇక్కడికి వస్తాను. నేను జూన్ 4న కౌంటింగ్ రోజున క్యూబ్ టీవీలో కూర్చుంటాను. తెలిసిపోతుంది కదా. చంద్రబాబు నాయుడు అన్ని సర్వేసులు కూడా ఏం చెబుతున్నాయండి, చంద్రబాబు నాయుడికి మెజారిటీ తగ్గుతుంది అని చెబుతున్నారు. కారణం వారికి తెలిసి ఓడిపోతున్నారని. నేను ఓపెన్ చెబుతున్నాను, ఓడిపోతున్నాను. ఒక అనలిస్ట్ తాను తీసుకున్నటువంటి లైనప్ మారకూడదండి. గుడివాడ నుంచి కొడాలి నాని ఓడిపోతారనే ప్రచారం సాగుతుంది, దాని గురించి మీరు? 13,600 ఓట్లపై మెజారిటీతో గుడివాడలో నాని గెలుస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ పూర్తి పేరు పలకలేరు, తన పేరు తాను చెప్పుకోలేడు. మేము ఆ రోజున తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెడితే బాబు 300 రూపాయలు ఇచ్చి మేము నుంచున్నాం రోడ్డు మీద. సార్ 300 ఇస్తున్నాం సార్, లోపల కూర్చోండి సార్. అక్కడ గుడివాడలో నానికి మాస్ ఫాలోయింగ్ ఉంది. కానీ కొడాలి నాని చూసి అక్కడ ఓటేయట్లేదండి. రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆనాడు కొడాలి నాని తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, తాను సీఎంగా ఉన్నప్పుడు అక్కడ నీటి ఎద్దడిని తీర్చినటువంటి ఏకైక భగీరథుడు గుడివాడ ప్రజలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కొన్ని 100 కుటుంబాలకి 1000 కుటుంబాలకి వాటర్ సప్లై చేశారండి. నీళ్ళు ఇచ్చిన వాడు ధర్మాత్ముడు అంటారు, దేవుడు అంటారండి. అవును. ఈ రోజున గుడివాడలో నీటి ఎద్దడి లేకుండా పోయిందంటే దానికి కొడాలి నాని యొక్క ప్రోత్సాహం, రాజశేఖర్ రెడ్డి యొక్క సహకారం. రైట్ సార్. జాతకం ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అసలు పిఠాపురంలో ఆయన గెలుపుందా? గెలవడు, స్ట్రైట్ మాట. ఆయన కూటమిలో ఆయన తప్ప 3 గెలుస్తారండి. ఎవరండి? పవన్ కళ్యాణ్ తప్ప ఒక 3 గెలుస్తారు. అది వాళ్ళ సొంత ఇమేజ్తో. అందుకే బాబు మీరు రాకండి మేము చూసుకుంటామని చెప్పుకుంటున్నారు. నిన్న దామచర్ల జనార్దనం ఒంగోలులో నారా లోకేష్ యూత్తో యువగళం పెట్టాడు. మళ్ళీ పబ్లిక్ పిల్లలు యువత ఎక్కడెక్కడ ఉందండి, ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు సెలవులు వచ్చాయి, లేకపోతే హాల్ నిండేది. ఎవరు దామచర్ల, అర్థం ఏంటి, అక్కడ ఎవరు లేరని. ఏదో ర్యాంప్ వాక్ ఏదో ఉంచాడు, క్యాట్ వాక్. ఆ క్యాట్ వాక్ చేయడం కూడా అక్కడ పబ్లిక్ లేరు, ఈయన అందాన్ని చుట్టానికి కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ సమాధి అయిపోయింది. రేపొద్దున సినిమా రంగానికి కూడా ఆయన దూరంగా ఉండే అవకాశాలు బలకుంటాయి. చివరికి హరిలో రంగ హరి చెప్పు కూర్చోటమే. సో రాజకీయ భవిష్యత్తు అనేది తనకు తానుగానే ఒకటి గుర్తుపెట్టి మనం ఎవరూ చెప్పక్కర్లేదండి, మనం ఎవరు చెప్పక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్కి రాజకీయ సమాధి చేస్తున్నాడు. ఆ వర్మ గారేతోనే పవన్ కళ్యాణ్ని సమాధి చేయిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గెలిస్తే వర్మకి ఏముంటుంది అక్కడ. కాబట్టి వర్మ గారికి ఏం చెప్పాడు, నువ్వు పవన్ కళ్యాణ్ ఓడించుకొని రా, నీకు ఎమ్మెల్సీ ఇస్తా. దట్స్ ఇట్, అంతే. జగన్ గారు మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎలా ఉండిపోతుంది? రైట్, మంచి ప్రశ్న. 2 సంవత్సరాల కరోనా సమయంలో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమర్థవంతంగా నడుపుకొచ్చాడు. ఏమన్నా ఒక మాట, ఒక చిన్న లాజిక్ చెప్తాను. అంత్యోదయ పథకం ఉంది కేంద్ర ప్రభుత్వం. దేనికోసం పెట్టింది? ప్రభుత్వం ద్వారా అందవలసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో దేశం చివరకు అందాలి. ఇక్కడ సంక్షేమము, స్వస్థత ఫస్ట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.